ఎవరు ఇంటికి రావాల్సిన పని లేదు, మమ్మల్ని పలకరించాల్సిన పని లేదు. అశోక్ నీ చెల్లెల్ని చంపేశాడా? నువ్వు చేసే పనుల వల్ల అందరూ ఒకే ఇంట్లో కలిసున్నా విడిపోయినట్టు బ్రతుకుతున్నావు. ఆంటీ ఇంట్లో కనిపించడం లేదు. వచ్చిన ఆమెకి ఏం చెప్పారో రాజాని నాన్న మాటలు అంది. తెల్లారేసరికి కనిపించకుండా పోయింది. కొత్త విషయాలేమీ చెప్పలేదు. ఆయన గారు చేస్తున్న ఘనకార్యాల గురించి చెప్పాం. ఏం ఘనకార్యాలు చేస్తుంటే చూశారు మీరు? ఒక మంచి మనిషి మంచితనం అర్థం కాని మీరేంటి రాజా గురించి చెప్పేది? ఆయన గారి మంచితనం మాకు తెలుసులే. ఏం తెలుసు? మీతో గొడవ పడాలి అని రాలేదు. ఆంటీ కనిపించట్లేదని రాజా బాధపడుతున్నాడు. అక్కడ లేరు అంటే ఖచ్చితంగా ఇక్కడికే వస్తారు. అంత నమ్మకం ఏంటో? మీరు తప్ప ఆమెకి ఈ ఊర్లో తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. ఎక్కడికో వెళ్ళుంటారు అనుకోవడానికి. మా ఇంటికి రాలేదు. అక్కడ లేక ఇక్కడికి రాక ఎక్కడికి పోతారు? నన్ను అడిగితే నాకేం తెలుసు. ఇక్కడికి మాత్రం రాలేదు. కొడుకింత గొప్పవాడయ్యాడని తెలిసాక ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్లారేమో. ఒకసారి మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి ట్రై చేయలేకపోయావా? రాజా ఈరోజు కొత్తగా గొప్పవాడు అవ్వాల్సిన అవసరం లేదు. తాను ఎప్పుడు గొప్పవాడే. అతని గొప్పతనం అర్థం కాలేదు కాబట్టే మనసులోకి వచ్చిన మనిషి జీవితంలోకి రాలేకపోయింది. అంతా తెలిసినట్టే మాట్లాడుతున్నావుగా. తెలుసు కాబట్టే మాట్లాడుతున్నాను. అవునవును, దొంగలకి దొంగలు కాక ఇంకెవరు సపోర్ట్ చేసి మాట్లాడతారు? దొంగలవా? ఏం దొంగతనం చేస్తే చూశారు మీరు? ఎవరి సొమ్ము కొల్లగొడుతుంటే చూశారు? ఎవరి జీవితాలు నాశనం చేస్తుంటే చూశారు? మరి మీ అన్నయ్య రాజా చేసే బిజినెస్ ఏంటో? న్యాయం చేయవలసిన నీ భర్త లాంటి వాళ్ళు చేయలేని పనులు వాళ్ళు చేస్తున్నారు. ఏంటి, రౌడీజమా? అవును, రౌడీజమే. అది ఎవరి మీద చేస్తున్నారో చూడు. అధికారం చేతిలో ఉన్నా నీ భర్త లాంటి వాళ్ళ మాటలు కూడా లెక్క చేయని వాళ్ళ తలలు వంచి మంచి వాళ్ళకి న్యాయం చేస్తున్నారు. దాన్ని న్యాయం చేయడం అనరు, దౌర్జన్యం చేయడం అంటారు. అది చూడలేకే రాజా వాళ్ళమ్మ ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది. మరి ఆ దౌర్జన్యమేగా మీ చిన్నాన్న స్థలాన్ని మీ చిన్నానికి ఇచ్చేలా చేసింది. తప్పు చేసే వాళ్ళని పక్కనే పెట్టుకుని ఏ తప్పు చేయని రాజాని అనటం మీకు బాగా అలవాటైపోయింది. అతను ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. తెలుసుంటే నీ జీవితం ఇంకోలా ఉండేది. ఇప్పుడు నా జీవితానికే దర్జాగా ఉన్నాను. డబ్బు, అధికారం, మంచితనం అన్నీ ఉన్న భర్తతో చాలా సంతోషంగా ఉన్నాను. మంచితనం మాయలో బతుకుతున్నారు. నేను కాదు, మీరే మాయలో బ్రతుకుతున్నారు. ఆ రాజా మాటలు నమ్మి అతనేదో గొప్పవాడని అతన్ని ఇంట్లో పెట్టుకుని మరీ పోషిస్తున్నారు. అతనేంటో తెలిసినప్పుడు అర్థమవుతుంది అతని మంచితనం ఏంటో. మాకర్థమయ్యాడు, మీకే ఇప్పటికీ అర్థం కావడం లేదు. రాజా లాంటి మంచి మనిషి మనసుని అర్థం చేసుకోలేక తన జీవితాన్ని తన వాళ్ళని దూరం చేసిన వాళ్ళు గొప్ప వాళ్ళు అనుకుంటున్నారు. మీరు చేసిన గాయాన్ని నయం చెయ్యాలి అని మేం ప్రయత్నిస్తున్నాం. చేసిన గాయం మీదే మళ్ళీ మళ్ళీ మీరు గాయం చేస్తున్నారు. అతని గురించి నాకు నువ్వు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అతన్ని నిజంగా మీరు అర్థం చేసుకుని ఉంటే రాజా గురించి కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు. ఆ రోజు రాజాని మీరు అర్థం చేసుకోలేదు. ఈ రోజు మీ భర్తని మీరు అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోవాల్సిన వాళ్ళని అపార్థం చేసుకొని, అపార్థం చేసుకోవాల్సిన వాళ్ళని అర్థం చేసుకున్నాను అనుకొని అర్థం కాకుండా అర్థం లేకుండా బతికేస్తున్నారు. నా భర్తని దుర్మార్గుణ్ణి చేయడమే కదా మీ అందరి పని. మీ మాటలకి పడిపోయేంత అమాయకురాలనేవి కాదు కానీ ఇంకా బయలుదేరు. నిజంగా మీరు అమాయకులే. మీ అమాయకత్వం వల్ల మీరు ఏం పోగొట్టుకుంది, ఏం పోగొట్టుకుంటుంది అని తెలిసేసరికి మీ జీవితం మీకు అందనంత దూరంలో ఉంటుంది. రాజా మీకు అందనంత ఎత్తులో ఉంటాడు. రాజా,
మాధవి వెళ్ళింది కదా, ఎలాగైనా ఆంటీని తీసుకొస్తుంది. నువ్వేం టెన్షన్ పడకు. నన్ను కూడా కాదనుకునే అమ్మ వెళ్ళింది అంటే వస్తుందంటావా? తల్లి కోపం పాలు పొంగు లాంటిది. వాడేదో 4 మాటలు చెప్పగానే నా బిడ్డ ఇలాంటి పనులు చేస్తున్నాడా అని బాధతో విడిపోయి ఉంటుంది. అయినా వాడి మాటలు నమ్మడం ఏంటి శంకర్? కుమార్ గారు నిజం చెప్పేంత వరకు అశోక్ గాని నువ్వు నమ్మలేదా? అమ్మ నమ్మటంలో ఆశ్చర్యమే ఉందిరా. అవును రాజా, ఆంటీకి నచ్చనిది, ఆంటీని బాధ పెట్టిందేంటి మనం చేసే దందా. ఆంటీ వచ్చాక ఆమె ఎదురుగానే ఆమె మీద ఒట్టేసి ఈ దందాను వదిలేస్తున్నా. వద్దు రాజా, తల్లికి బిడ్డని దూరం చేసే ఈ దందా మనకెందుకు? ఆంటీ ఆ మాట అంది అనగానే నాకు చెప్పుంటే విషయం ఇంత దూరం రానిచ్చేవాడి కాదు. మళ్ళీ ఆంటీ బాధపడే ఏ విషయం ఈ ఇంట్లో జరగకూడదు. ఏమ్మా, ఆంటీ అక్కడే ఉందా? తీసుకొచ్చావా? ఆంటీ అక్కడ కూడా లేదన్నయ్యా. లేదా? లేదు. అక్కడ కూడా లేకపోవడం ఏంటమ్మా? అమ్మ ఇంకెక్కడికి వెళ్తుంది? ఆంటీ ఎక్కడికి వెళ్తుంది అంటే ఆ లలిత ఏదేదో మాట్లాడుతుంది రాజా. ఏం మాట్లాడింది? మమ్మల్ని ఏడిపించింది చాలదా, తల్లిని కూడా ఏడిపిస్తున్నాడా, అది ఇది అంటూ రాజా ఏదో తప్పు చేసినట్టు మాట్లాడుతోంది. తప్పు చేసిన వాడిని తనింట్లోనే పెట్టుకుని రాజానంటావు ఎందుకట? వాళ్ళు అలా మాట్లాడుతూనే ఉంటారు శంకర్. వాళ్ళ గురించి తర్వాత. ముందు అమ్మ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అశోక్ దగ్గర కూడా వెళ్ళలేదు అంటే అమ్మ ఇంకెక్కడికి వెళ్తుంది? ఏటిలోని కెరటాలు ఏరు విడిచిపోవు, ఎదలోపలి మమకారం ఎక్కడికి పోదు. ఏటిలోని కెరటాలు ఏరు విడిచిపోవు, ఎదలోపలి మమకారం ఎక్కడికి పోదు. వాడ విడచి ఎంత దూరమేగినా, ఊరు విడచి వాడ విడచి ఎంత దూరమేగినా, సొంత ఊరు అయిన వారు అంతరాన ఉందురోయ్, అంతరాన ఉందురోయ్. ఏటిలోని కెరటాలు ఏరు విడిచిపోవు, ఎదలోపలి మమకారం ఎక్కడికి పోదు, ఎక్కడికి పోదు. డ్రైవర్ కారాపు. అమ్మా, ఎక్కడికమ్మా ఇలా ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నావు? తెలియదు బాబు. అదేంటమ్మా? దారి తప్పిన కొడుకును చూసి దారి తెలియకుండా వెళ్ళిపోతున్నాను బాబు. ఏమైందమ్మా? వాడు నీ మాట వినలేదా? వింటాడన్న నమ్మకం పోయింది. అందుకే వాడిని అలా చూస్తూ ఉండలేక వెళ్ళిపోతున్నాను. నీ మాట వినకపోవడం ఏంటమ్మా? నీకన్నా వాడికి వాడు చేసే తప్పుడు పనులు ఎక్కువయ్యాయా? తప్పు చేస్తున్నాడని వాడనుకోవటం లేదు, పైగా తన తప్పుల్ని సమర్థించుకుంటున్నాడు. వాడికి చెప్పి చెప్పి నేను చెడ్డైపోయాను. కనీసం నీ మాటనే వింటాడు, దారి మార్చుకుంటాడు అనుకుంటే నిన్ను కూడా కాదనుకుంటున్నాడా? జీవితంలో నా బిడ్డ ఎదుగుతాడనుకున్నాను, కానీ ఇలా దిగజారిపోతాడు అనుకోలేదు. నీకన్నా నిజం చెప్తే వాడిని మారుస్తావా అన్న ఆశతో చెప్పానమ్మా. ఇలా నువ్వు వాడికి దూరం అయ్యే పరిస్థితి వస్తుంది అనుకుంటే అసలు నీకు చెప్పేవాడిని కాదమ్మా. ఎన్నాళ్ళు దాచగలుగుతావయ్యా? నువ్వు దాచినా ఏదో ఒకరోజు నాకు తెలియకుండా పోతుందా? తెలిసి ప్రయోజనం ఏముందమ్మా? నువ్వు వాడికి దూరం అయిపోతున్నావుగా. వాడిని అలా చూస్తూ నేను బ్రతకలేను.
వాడెందుకు ఇలా తయారయ్యాడో నాకు అర్థం కావడం లేదమ్మా. అమ్మ బాధని కూడా అర్థం చేసుకోకుండా వాడు అలాగే బ్రతకాలి అనుకుంటున్నాడు అంటే ఇక ఈ జన్మకి మారుతాడా? తప్పులకు అలవాటు పడిపోయాడు బాబు. వాడు మారడు. అమ్మా అలా అనద్దమ్మా. వాడిని మార్చుకుందాం. ఏదో ఒక రోజు వాడు మారుతాడు. అది కలే బాబు. సరేనమ్మా, నా ఆశ నాది. వాణ్ణి కాదనుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఎక్కడికో పోతాను, చావుకెదురుగా. ఎక్కడికి వెళ్ళగలిగితే అక్కడికి. అమ్మా ఏంటమ్మా మాటలు? వాడు లేకపోతే నేను లేనా? ఆనందంగా ఉన్న మీకు అడ్డుగా నేనెందుకయ్యా? ఎప్పుడు నువ్వే అనేదాను కదమ్మా, మీరిద్దరూ నా బిడ్డలని. నీకు వాడే కాదమ్మా, నేను బిడ్డనే. వాడితో సమానంగా నన్ను చూసావుగా. వాడికి పంచిన ప్రేమలో సగం నాకు పంచావుగా. అమ్మలేని నాకు దేవుడిచ్చిన అమ్మవమ్మ నువ్వు. ఈ అమ్మ వాడికి అవసరం లేదేమో గాని నాకు కావాలి. రామ్మ, మన ఇంటికి పోదాం. ప్రేమను పంచాను కదా అని నా బాధను పంచుకుంటావా బాబు? అది నీ బాధే కాదమ్మా, నా బాధ కూడా. తల్లిగా వాడి గురించి నువ్వెంత బాధపడుతున్నావో స్నేహితుడిగా నేను అంతే బాధపడుతున్నాను. నేనుండగా నువ్వెక్కడికో వెళ్ళడం ఏంటమ్మా? నిన్ను కలవటం లేదన్నప్పుడే అనుకున్నాను వాడు దారి తప్పాడని. నీ స్నేహాన్ని వదులుకొని వాడేం బాగుపడతాడు? నీతోనే ఉండుంటే వాడిలా తయారయ్యేవాడు కాదు. వాడి గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు ఇంటికి పోదాం పదమ్మా. నీ బిడ్డింటికి నువ్వు రావడానికి ఆలోచిస్తున్నావేంటమ్మా? రామ్మా, రామ్మా, ఎక్కు. డ్రైవర్ పోనీ. రామ్మా. రాజాకి అమ్మ కూడా అవసరం లేకుండా పోయింది. ఏమైందండి? ఏమైందేంటి? రామ్మా. తప్పురా, నీ దారి మార్చుకో అంటే మార్చుకోను అన్నాడు. కూర్చోమ్మా. అమ్మ వాడిని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోవాలని బయలుదేరింది. సమయానికి నేను చూశాను కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ వయసులో ఎక్కడికి వెళ్తుంది, ఎన్ని బాధలు పడుతుంది. చివరికి తల్లి మాట కూడా వినకుండా తయారయ్యాడన్నమాట. మంచివాడు మంచివాడు అనుకుంటే ఇలా అయిపోయాడేంటండి? వాడి తప్పే ఉంది లల్లి. జైలు వాతావరణం వాడిని అలా మార్చేసింది. అది చాలక బయటికి వచ్చి అలాంటి వాళ్లతోనే తిరుగుతున్నాడు. ఎలాంటి వాళ్ళతో తిరిగినా మార్పు అనేది మనిషికి తెలియకుండా రాదుగా. నిజమేనమ్మా, కానీ వాడికి ఎందుకో ఆ జీవితమే బాగుంది. లల్లిని అడుగు. వాడిని మార్చాలి, మళ్ళీ మన పాత రాజ్యం చేయాలి అని ఎంత ప్రయత్నించాను. మంచి చేయాలనుకున్న ఈయన కూడా శత్రువైపోయారు. సర్లే, ఊరికే వాడి గురించి మాట్లాడి అమ్మని బాధ పెట్టడం ఎందుకు? వాడు చేసే పనులు చూసి తట్టుకోలేక ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి అనుకుందే గాని మన ఇంటికి రావాలి అనుకోలేదు. అదేంటా ఆంటీ, ఈయన మాత్రం మీ కొడుకు కాదా? అక్కడ ఉండలేనప్పుడు ఈ ఇంటికి రాకుండా ఎక్కడికో వెళ్ళిపోవడం ఏంటి?
వాడు నన్ను కష్టపెట్టాడు అని నేనొచ్చి మిమ్మల్ని కష్టపెట్టడం ఎందుకని అనుకున్నానమ్మా. భలే వాళ్ళే. మీరుంటే మాకు కష్టమేంటి? మా అత్తయ్య గారుంటే నేను చూసుకోనా? తల్లి లేని ఇన్ని తల్లిలా చూసుకున్నారు. మిమ్మల్ని చూసుకోవడం మాకు కష్టమా? అలా చెప్పు లల్లి. అమ్మా, ఇది నీ ఇల్లు. నీ కొడుకు నేనున్నాను. నీకు కోడలుంది. వాడి గురించి ఆలోచించకుండా హాయిగా ఉండు. నా ఆశలు ఆలోచనలు అన్నీ వాడే కదయ్యా. ఆలోచించకుండా ఎలా ఉండగలను? ఆలోచించి మీరు మనసు పాడు చేసుకోవడం తప్ప ప్రయోజనం ఏముందా ఆంటీ? రాజా ఇంతకు ముందు రాజా కాదు, బాగా మారిపోయాడు. మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనకడినంతగా మారిపోయాడు. ఊరుకో లల్లి. అమ్మ ముందలా మాట్లాడితే అమ్మ తట్టుకోగలదా? అమ్మ బాధపడకూడదు అని నీకున్న ఆలోచన కూడా వాడికి లేకుండా పోయింది. తప్పులు చేస్తూ అది తప్పు కాదు అంటున్నాడు. ఎవరి కోసం మార్చుకోలేను అంటున్నాడు. అంటాడు, ఏమైనా అంటాడు. మీరొచ్చారు, మీకోసమైనా మారతాడు అన్న చిన్న ఆశ ఉండేది. ఇప్పుడు అది కూడా పోయింది. ఇక మారడు, ఇంకెప్పటికీ మారడని అర్థమైపోయింది. పిచ్చిదానిలాగా అలాగే ఉండిపోయినా బాగుండేది. నాకు తెలియని లోకంలో నేనెవరో నాకే తెలియకుండా హాయిగా బ్రతికేదాన్ని. వాణ్ణి ఇలా చూడటం కోసం అన్నట్టు రాసి పెట్టాడా దేవుడు? ఏడుస్తూ బ్రతకటం తప్ప ఇంకేం చేయగలను? లేదులేమ్మా, నిన్ను కాదనుకొని వాడు మాత్రం ఎన్ని రోజులని ఉంటాడు? వాడే వెతుక్కుంటూ వస్తాడు. లల్లి, అమ్మని తీసుకెళ్ళి తనకు గద్దె చూపించు. ఒంటరిగా వదిలేస్తే వాడి గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది. దగ్గరుండి అమ్మని చూసుకో. మీరు మళ్ళీ చెప్పాలా అండి? మీకు అమ్మగారంటే నాకు అత్తయ్య గారు కాదా? నువ్వు నా బిడ్డవై ఉన్నా నాకీ బాధ తప్పేది కదయ్యా. ఇప్పుడు మాత్రం నేను నీ బిడ్డని కాదా అమ్మా? వెళ్ళి రెస్ట్ తీసుకో. పదన్నా ఆంటీ. రాజా, దొరికావురా. రోడ్డున పారేసి మీ అమ్మని నాకు ఆయుధంగా ఇచ్చావు. ఇప్పుడు బాల్ నా కోర్టులో ఉంది. సరిగ్గా కొడితే గోల్ గ్యారంటీ. అన్నా, ఏరా, ఆంటీ గురించి ఏమైనా తెలిసిందే? గల్లీ గల్లీ వెతికినావన్నా, ఎక్కడా కనిపించలేదు. ఈ సమాధానం చెప్పడానికి రావద్దు. వెళ్ళండి. అన్ని ఏరియాల్లో ఉన్న మన వాళ్ళందరికీ చెప్పండి. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ ఎక్కడా వదలద్దు. అంతా వెతకండి. అలాగే అన్నా. ఆంటీని తీసుకుని మాత్రమే రావాలి. వెళ్ళండి. అమ్మ నన్ను కాదనుకుని వెళ్ళిపోవడం ఏంటి శంకర్? నేను తప్పు చేశానంటే ఎలా నమ్మింది? ఆంటీకి నువ్వెంతో అశోక్ అంది. వాడు నీ మీద చాడీలు చెప్పుంటే నమ్మేది కాదేమో. వాడి ఆయుధమే ప్రేమ కదా. నువ్వేదో చెడిపోతున్నావని నీ మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడితే నమ్మకేం చేస్తుంది? దొరికింది అనుకున్న అమ్మని మళ్ళీ దూరం చేశాడు వాడు.
మా అమ్మ మనసులో నా మీద విషాన్ని నింపాడు. బాధపడకు రాజా, ఆంటీ ఎక్కడికి వెళ్ళదు. ఏ తల్లి బిడ్డకి దూరంగా ఉండలేదు. వాడి మాటలు నమ్మి ఆ కోపంలో విడిపోయింది. నిజం తెలిసాక తప్పకుండా వస్తుంది. కాదనుకుని వెళ్ళేంత కోపం వచ్చాక ఇంకెప్పుడు వస్తుంది శంకర్? నిజం ఇది అని అమ్మకెవరు చెప్తారు? నిజం ఒకరు చెప్తేనే కాదు, ఆలోచించినా అర్థమవుతుంది. కోపంలో ఆలోచించకుండా విడిపోయి ఉండొచ్చు. కోపం తగ్గాక నీ గురించి ఆలోచించకుండా ఉండలేరుగా.